హలో అండి అందరికీ మనకు సంబంధించినంత వరకు నేను చేసే వీడియోలు జెన్యూన్గానే ఉంటాయి కాబట్టి అందరూ చూడండి లాస్ట్ దాకా చూడండి మనము ఇన్ఫర్మేషన్ అనేది ఫస్టే చెప్పడం అంటూ కుదరదండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫస్టే చెప్తే మీరు లాస్ట్ దాకా వీడియో చూడకుండా స్క్రిప్ట్ చేసి వెళ్తున్నారు కాబట్టి ముందు కొంత వినాలి ఒక నిమిషం పాటు సోద అనేది ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటున్నారు కదా ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేయడానికి ఉన్నాం కదా అలాగే మీరు చాలామంది వాటినే చూసి వదిలేసి వెళ్ళకండి కంపల్సరీ నా వీడియోల వల్ల మీకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఉన్నదని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి అలాగే పక్కన ఉన్న హాల్ అనేది నొక్కితే నేను చేసే ఏ వీడియో అయినా మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు చేరడం అంటూ జరుగుతుంది ఆ పని చేస్తేనే మాకు కూడా జెన్యూన్గా వీడియోలు చేయాలనే ఉద్దేశం కలుగుతుంది ఎందుకంటే మీరు చూసేది సరైన వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇతర ఛానళ్ళు చాలా మట్టుకే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు యూట్యూబ్లో అయితే జెన్యూన్ పర్సన్కు ఖచ్చితంగా మీకు కొంచెం మీరు నన్ను చూసుకుంటే మీకు మంచి మంచి వీడియోలు నీకు చేసి పెడతాను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోల ద్వారా ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఇక మనం చేద్దాము అసలు విషయానికి వస్తే మనకు నవంబర్కు డిసెంబర్కు సంబంధించిన ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇంకా నోటిఫికేషన్ అనేది ఇంకా కాలేదు దాదాపు ఈ 14-15వ తారీఖు వరకు ఓపెన్ అవుతుందండి 14-15వ తారీఖు నాడు మనకు బ్యాంకులోకి రావు గవర్నమెంట్ నుంచి వెళ్ళి విడుదలవుతాయి కానీ మనకు ఇంకా రావు అయితే మనకు ఇప్పుడు జనవరిలో ఈ పెంచి ఇస్తారు కదా పెన్షన్లు అయితే జనవరిలో పెంచి ఇస్తే అది జనవరి నెల నుంచి వెళ్ళే ఇవ్వాలి కదా అంటే జనవరి పెన్షన్ జనవరిలో పెంచి ఇస్తారు అది మనం గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము జనవరికి సంబంధించిన పెన్షను జనవరిలో పెంచి ఇస్తారు అయితే ఇప్పుడు ఇది కొత్త వారికి కాదండి ఇప్పటికే ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారికి ఇది ఒకటి మీరు ఆలోచించండి కొత్తగా తీసుకోవాలనుకున్న వారు దరఖాస్తుదారులకు కాదండి పెన్షను ఇదివరకే తీసుకుంటున్న వారికే ఇది పెన్షన్ పెంచి ఇస్తున్నారు జనవరి నుంచి ఇస్తారు అయితే ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి న్యూ పెన్షన్దారులకు అయితే ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి రాలేదు ఇస్తున్న పెన్షన్లే జనవరి నెలలో పెంచి ఇస్తారండి మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ విషయం అండి ఈ వార్త ఇది అయితే మనకు ఇప్పుడు నవంబర్కు సంబంధించిన పెన్షన్ మనకు రావాలి అలాగే డిసెంబర్ నెలకు కూడా సంబంధించిన 2 నెలల పెన్షన్లు రావాలి మరి 2 నెలల పెన్షన్లు ఈ డిసెంబర్ నెలలోనే మనకు యథావిధిగా వేస్తున్న తీరుగా 23వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఇస్తారనే ఆలోచన ఉన్నది కదా మనకు ప్రతి నెల అయితే ఈ 2 నెలల పెన్షన్లు మరి వేస్తారనే ఆలోచన కూడా ఉన్నదండి గవర్నమెంట్ దగ్గర ఎందుకంటే ఈ నవంబర్ పెన్షన్ అలాగే డిసెంబర్ పెన్షన్ ఈ 2 పాత పద్ధతిలోనే వేస్తారనే ఇన్ఫర్మేషన్ ఉన్నది ఈ 2 నెలల పెన్షన్ వేసి జనవరిలో పెంచిన పెన్షన్లు వేస్తారనే ఆలోచన ఉన్నది అయితే ఇప్పటి వరకు తెలుస్తున్న వార్త ఇదేనండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కి ప్రతి ఒక్క వీడియో రావాలంటే హాల్ నొక్కండి అన్ని వీడియోలు నేను చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరడం జరుగుతుంది అలాగే ఇంకా ఇతరులకు చేరాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు జెన్యూన్గా ఇతరులకు చేయాలి ఇతరులకు కూడా చేరాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కింద కామెంట్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ రూపంలో మీరు చెప్పాలి చెప్తేనే మేము ఏమి చేయాలనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది ఓకే అండి ఈ వీడియో ఇంతే ఓకే